హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతా బేబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 4th వీక్ నామినేషన్స్లో ఉంది. ఎవరో తెలుసుకుందాము ఈ వీడియోలో. సో నామినేట్ చేయడానికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే హౌస్లో ఉండే 12 మెంబర్స్కి డిమాండ్ పవర్ వచ్చేసి క్యాప్టెన్ కాబట్టి క్యాప్టెన్ ఎట్లాగో సేవ్ అయిపోతారు కాబట్టి తనైతే సంచాలక్గా అయితే ఉన్నారు. అండ్ మిగిలిన 12 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ని ఒక్కొక్క టీమ్గా చేసేసి 4 టీమ్స్ అయితే గేమ్ అయితే ఆడతారనమాట, టాస్క్ అయితే ఆడతారనమాట. ఈ టాస్క్ ఎలా ఉండబోతుంది అని అంటే ఫస్ట్ నడుములకి తాడులు కట్టేసుకొని ఈచ్ టీం నుంచి 3 మెంబర్స్ ఉంటారు కదా, ముగ్గురు నడుములకి తాడులు కట్టేసుకొని మనం ప్రోమోలో చూసినట్టుగా తాడులు కట్టేసుకొని ఒక ప్లేస్లో ఉండే బ్లాక్ని చేతులతో ముట్టుకోకుండా బ్లాక్ని తీసుకెళ్ళి గార్డెన్ ఏరియాలో ఎవరి ప్లేస్లో వాళ్ళైతే పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టేసిన వాళ్ళు విన్ అయిన టీము ఓడిపోయిన టీంలో నుంచి ఎవరినైనా నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలా అయితే ఉంటుందన్నమాట. సో ఈచ్ టీం నుంచి అంటే గ్రీన్ టీంలో ఎవరెవరు ఉంటారు అంటే సంజన, శ్రీజ, భరణి గారు అయితే గ్రీన్ టీంలో అయితే ఉంటారు. రెడ్ టీంలో వచ్చేసి ఇమాన్యుయల్, కళ్యాణ్, హరీష్ గారు రెడ్ టీంలో అయితే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఎల్లో టీంలో వచ్చేసి సుమన్ శెట్టి, ఫ్లోరా, రాము ఎల్లో టీంలో అయితే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏ టీం మిగిలిపోయింది అండ్ రెడ్ బ్లూ టీంలో వచ్చేసి తనుజ, దివ్యనికిత అండ్ రీతు, ఈ 3 మెంబర్స్ అయితే బ్లూ టీంలో అయితే ఉంటారనమాట. సో ఇలా చూసుకుంటే మనకి ఇప్పుడు గేమ్ స్టార్ట్ మనం ప్రోమోలో చూసినట్టు రీతునైతే సుమన్ శెట్టి గారు నామినేట్ చేశారు. సో వీళ్ళు విన్ అయ్యారు కాబట్టి వాళ్ళ టీంలో ఒకరిని నామినేట్ చేయాలి కాబట్టి రీతునైతే నామినేట్ చేశారు. అండ్ అలా చూసుకుంటే నామినేషన్స్లో ఉన్న ఎవరెవరు నామినేట్ అయ్యారంటే 6 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు. ఆ 6 మెంబర్స్ ఎవరు అంటే సంజన, శ్రీజ, ఫ్లోరా అండ్ దివ్యనికిత, హరీష్, ఇంకా ఎవరు అలా రీతు చౌదరి, రీతునైతే సుమన్ గారు రీతునైతే నామినేట్ చేశారు. అండ్ ఫ్లోరా వచ్చేసి ఎల్లో టీం నుంచి నామినేట్ అయ్యారు. వీళ్ళు ఓడిపోయినప్పుడు వీళ్ళ టీంని ఎవరో ఒకరు నామినేట్ చేశారు. శ్రీజ అండ్ సంజన గారు ఒక టీంలోనే ఉన్నారు కదా, గ్రీన్ టీంలో ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేశారు. గ్రీన్ టీంలో ఉన్న సంజన గారు, శ్రీజ గారు అయితే నామినేట్ అయ్యారు. అండ్ వచ్చేసి హరీష్ గారు వచ్చేసి రెడ్ టీం నుంచి నామినేట్ అయ్యారు. దివ్యనికిత అండ్ రీతు వచ్చేసి బ్లూ టీం నుంచి నామినేట్ అయ్యారు. సో 6 మెంబర్స్ అయితే నామినేషన్లోకి వచ్చారు. ఈ 6 మెంబర్స్లో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయడం మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.